సన్‌ఫ్లేమ్‌లో 4 బర్నర్ స్టెయిన్‌లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ చూపించడానికొచ్చాను. సో, ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్ స్టెయిన్‌లెస్ స్టీల్. మాక్సిమం ఇంతకుముందు అందరూ కూడా టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేస్తుండే. సో, ప్రీవియస్ మోడల్స్ వచ్చేసి ఇలా టఫ్ అండ్ గ్లాస్ ఉంటుండే. ఇదేంటంటే హీట్‌కి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. సో, ఇప్పుడు అందరూ స్టెయిన్‌లెస్ స్టీల్ మెటల్‌లో కావాలి అని చెప్పేసి అడుగుతా ఉంటారు. సో, మాక్సిమం బిల్ట్ ఇన్ హాబ్స్ కాకుండా నార్మల్‌వి. సో, కుక్ టాప్స్‌లో చూసుకుంటే స్టెయిన్‌లెస్ స్టీల్‌లో సన్‌ఫ్లేమ్‌లో అవైలబుల్ ఉంది. సో, ఇదొచ్చేసి కంప్లీట్ మెటల్ అన్నమాట. స్టీలు. సో, ఇదొచ్చేసి థిక్‌నెస్ గూడా చూడండి. స్టాండర్డ్ థిక్‌నెస్‌తో ఉంది. అండ్ పైన గూడా మిర్రర్ ఫినిషింగ్ వచ్చేసింది. స్క్రాచెస్ చూసుకుంటే అంటే మీరు ఫ్యూచర్‌లో యూజ్ చేసుకునే దాన్ని బట్టి స్క్రాచెస్ అనేది మనకు కనబడుతున్నాయి. లైట్‌గా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. సో, మీ యూసేజ్‌ని బట్టి అడిషనల్‌గా పడతాయా, పడయా అని చెప్పేసి డిపెండ్స్ ఆన్ కస్టమర్ యూసేజ్. అండ్ బర్నర్స్ చూసుకుంటే ఇదొచ్చేసి ఒక జంబో బర్నర్ వస్తుంది. ఒక మీడియం ఇక్కడుంది. 2 స్మాల్ బర్నర్స్ ఇస్తున్నాడు. అండ్ నాబ్స్ గూడా మెటల్ నాబ్సే ప్రొవైడ్ చేస్తున్నాడు. నాబ్స్ క్లిక్కింగ్ గూడా చాలా స్మూత్‌గా ఉంది. అండ్ టోటల్ వారంటీ వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఆన్ టోటల్ బర్నర్స్ పైన వస్తుంది. అండ్ ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ పైన వస్తుంది. అండ్ గ్యాస్ వాల్. ఈ వాల్ పైన గూడా మనకి 5 ఇయర్స్ వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే నార్మల్ ఐరనే ఉంది. దానిపైన బ్లాక్ కోటింగ్ వచ్చింది. సో, ఎక్కువ వెయిట్ అంటే మ్యాక్స్ మీరు ఒక 14 కేజెస్ వరకు వెయిట్ దీనిపైన చేసుకోవచ్చు ఈజీగా కుకింగ్. అండ్ మోడల్ వైజ్ కూడా అరౌండ్ ఒక 15,000 రేంజ్‌లో మంచి కుక్ టాప్ మెటల్‌ది బ్రేక్ వద్దు, మెయింటెనెన్స్ వద్దు అనుకుంటే ఈ మోడల్‌కి వెళ్ళిపోవడం బెటర్. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి సన్‌ఫ్లేమ్ 4BBK అని చెప్పేసి వస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మోడల్. బెటర్, చాలా బాగుంది మోడల్ కూడా.